హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. వచ్చాడు 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 పెట్టాడు పెట్టాడు పెట్టాడు. ఈ విషయం నేను ఎందుకంటున్నానంటే, మాకు మద్యం కావాలి, నాణ్యమైన మద్యం కావాలి, తక్కువ రేటుకు మద్యం కావాలి, 90 రూపీస్కే క్వార్టర్ కావాలి అని విచ్చలు విడిగా విర్రవీగి, అన్నా ముందు టేస్ట్ బాగుందన్నా, చూడు తాగి చూపిస్తాను. ఒక ఎర్రిపప్పగాడు తాగి చూపిస్తాడు మనకి. ఇంకొకడు అన్నా క్వాలిటీ బాగుందన్నా, చాలా బాగుందన్నా అంటాడు. ఈ ఈ మాటలన్నీ విని నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉంది. సార్ ఇప్పుడు ఎంత మంచి మందు దొరుకుతుందో తెలుసా సార్, భలే మంచి మందు దొరుకుతుంది సార్, అప్పట్లో దొరికేది కాదు సార్ అని చెప్తూ ఉంది. మంచి మందు చెడ్డ మందు ఉండదు, నాణ్యమైన మందు అనేది ఉంటదేమో తెలియదు కానీ మంచి మందు చెడ్డ మందు ఉండదమ్మా. ఏది తాగినా పోయేది లివరే. లివర్కి లిక్కర్కి జరిగే ఫైట్లో మీ లివర్ దుబ్బేయటం పక్కా. అర్థమైందా? ఒక సంవత్సరం అటు ఇటుగా అంతే. సో ఇప్పుడు మద్యం ప్రియులకి ముడ్డి మీద ఎగిరితన్న చంద్రబాబు నాయుడు. ఈ విషయం ఎలా చెప్తే చాలా మందికి ముడ్డి మీద తన్నాడా అంటాడు. ముడ్డి మీద కాదు, నిజం చెప్పాలంటే ఒంగో పెట్టి ఎగిరెగిరి తన్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు? ఎందుకు? ప్రతి మద్యం బాటిల్ పైన రేట్లు పెంచుకుంటూ వెళ్ళారు. క్వార్టర్కి 30 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళారు. అర్థమైంది కదా? క్వార్టర్కి 30 రూపాయలు, 20 రూపాయల నుంచి 30 రూపాయలు పెంచారు క్వార్టర్కి. సో అది హాఫ్కి వెళ్తే ఎంత పెరిగింది? 60 రూపాయలు. ఫుల్కి వెళ్తే ఎంత పెరిగింది? 100 రూపాయలు. ఇక రేట్లు తగ్గించింది ఎక్కడ? 8 నెలల్లోనే అంత అయిపోయిందయ్యా. మీకు అర్థం కావట్లేదు. 8 నెలల్లో మీరు పడిన సంబరాలన్నీ సంకనాగిపోయినాయి, మీ జీవితాలన్నీ మొదటికొచ్చి చేరినాయి. ఏం మారిందని ఇప్పుడు? మార్పు ఎక్కడ మొదలైంది? మార్పు ఎవరికొచ్చింది అని ఒకసారి ఆలోచించండి. ఎవరికొచ్చింది మార్పు? అన్ని చేతి దగ్గరకు వస్తుంటే లాగి తన్నారు. ఇప్పుడు వేరే తన్నేవాడు వచ్చి తంతుంటే పడుతున్నారు అంతే. నోరు కూడా మెదిపే దమ్ము ధైర్యం ఏ నా యాలిగాడికి లేదు, తెలుసా? అది అయితే మీకోసం మద్యం ధరలు విపరీతంగా ఆంధ్రప్రదేశ్లో పెంచారు పెంచారు పెంచారు. దీన్ని ఇక్కడతో ముగిస్తూ ఇంకా ఏమేం చెప్పారు, ఏమేం చేయలేదో అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. మద్యం ధరల పైన 15% పెంచారబ్బా. నువ్వేమైనా అనుకో. ఏరుతాటగా తెప్ప తగిలేసే బ్యాచ్లో చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 అంట. అర్థమైందా? ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే బ్యాచ్లో చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1. సంపద సృష్టిస్తా అన్నాడు, అది పాయే. అధికారం రాకముందు విద్యుత్ ధరలు పెంచనని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏమైంది? ఇప్పటికి 2 సార్లు పెంచారు. విద్యుత్ ఛార్జీలు కట్టలేక సామాన్యులు గిల్ల 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 కొట్టుకుంటున్నారు. మోసపోయారా? మోసపోయారు. అధికారం రాకముందు నాణ్యమైన మద్యం ధరలు తగ్గిస్తాం, నాణ్యమైన మద్యాన్ని ఇస్తాం, మందు బాబులు ఇంటికి వచ్చిన తర్వాత క్వార్టర్ తాగి హ్యాపీగా పడుకోవచ్చు అన్నారు. ఇంక పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి మద్యం ప్రియుల గుండెలు కొట్టావు జగన్, మద్యం ప్రియుల కడుపులు కొట్టావు జగన్ అంటూ అబ్బో అది రకమైన స్లోగన్ అబ్బా ఆయన చేసుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడు ఏంటి? ఎలా పెంచారు? ఏ బుద్ధితో పెంచారు? ఎలా పెంచగలిగారు అంటే అది కూడా మీకే వదిలేస్తున్నా. సిగ్గు శరాలుంటే ఒకసారి ప్రశ్నించండి. అంతేకాదన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మెగా డిఎస్సి అంటూ 16,347 పోస్టులు అన్నా సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయన సంతకం పెడితే వీళ్ళ కొడుకు అంటాడు వచ్చే ఇప్పుడు జూన్ కల్లా స్కూల్స్లో కొత్త టీచర్స్తో మీరు పాఠాలు వింటారు, లేకపోతే నాకు కాలర్ పట్టుకొని అడగండి అంటాడు. ఎక్కడ సార్? మీరు ఏంటి కాలర్ లేకుండా షర్ట్లు వేసుకుని తిరుగుతున్నారంట, కాలర్ పట్టుకోమన్నారని? సార్ వాళ్ళు పట్టుకునేది కాలర్నే సార్, అది ఉన్నా లేకపోయినా పట్టుకుంటారు వాళ్ళు. సో మెగా డిఎస్సి కూడా లేదు, సంకనాకి చెంపు చిలాని. నెక్స్ట్ ఇది హైలైట్ అబ్బా. అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం 20 లక్షల జాబులు ఎందుకులే కానీ ఈ 8 నెలల్లో ఒక 10,000 జాబులు ఇచ్చావా? అట్లీస్ట్ 10,000 ఇచ్చావా? అంటే సంవత్సరం కదా, ఆల్మోస్ట్ ఇంకో 4 నెలల సంవత్సరం అయిపోతుంది.
20,00,000 జాబులంటే సంవత్సరానికి 4,00,000 జాబులు రావాలి. ఈ 8 నెలల్లో ఎన్ని జాబులిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? ఒకటన్నా ఇచ్చాడా? హ్మ్. వన్ సింగిల్ జాబ్. హ్మ్. హ్మ్. ఎట్ట నమ్మార్రా మీరు? ఇప్పుడు అధికారంలోకొచ్చిన తర్వాత నిధులు లేవు, అది లేవు, ఇది లేవని ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు లోకేష్ క్లియర్‌గా చెప్పాడు కదా! జఫర్ ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడు? అన్నీ లెక్కలేసుకొని, అన్నీ కాలిక్యులేషన్ చేసుకొని, అంతా క్లియర్‌గా స్కెచ్ చేసిన తర్వాతే మేము పథకాల్ని ప్రకటిస్తున్నాం. ఒకవేళ ఇందుట్లో ఏదైనా కాపోతే ప్రతి ఒక్కడు నా చొక్కా పట్టుకొని అడగండి అన్నాడు. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఖజానాలో డబ్బులు లేవు, మేము ఇబ్బందుల్లో ఉన్నాము అని ఏడుపు ఏడుస్తున్నాడు బీదేడుపు. అంటే దాన్నే చేతగానితనం అంటారని చరిత్ర పుస్తకాల్లో నేను ఒకప్పుడు చదువుకున్నా. అది ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే హామీలిచ్చి అన్ని సంకనాకిచ్చినవి కోకోలలు ఈ కూటమి ప్రభుత్వంలో. సూపర్ సిక్స్‌లు లేవు, అమ్మ ఒడి లేదు, రైతు బంధు లేదు, నా సామి రంగా. ఆడపిల్ల నిధి అంటూ 1,500 నెల నెల ఇస్తా అన్నాడు. అది లేదు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నాడు. అది లేదు. ఏది అడిగినా కూడా సంపద లేదు. దగ్గర దగ్గర 45,000 కోట్లు అప్పు చేసినా కూడా రూపాయి ఇచ్చడానికి లేదు. 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ జనరేట్ చేసినా దానిలోంచి ఇవ్వరు. 3,00,000 కోట్లు అమిత్ షా ఇచ్చా అని చెప్పినా దానిలోంచి ఇవ్వరు. టోటల్‌గా 5,45,000 కోట్లు 8 నెలల్లో ఖర్చు పెట్టారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వలేదు. ఎక్కడ ఏ పనులు చేయలేదు. ఏమైపోయిందంటారు? మీరే ఆలోచించుకోండి. సో, ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులకి జీ బూతు రామచంద్ర ప్రభో! గట్టిగా దించిన చంద్రబాబు నాయుడు గారు. ఇక పైన 15% అన్నిటిపైన అన్ని లిక్కర్స్ పైన, బీర్ల పైన పెంచుకుంటూ వెళ్లారు. అయ్యో! ఇంకొకటి విషయం చెప్పాలి మీకు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఆయన శిష్యుడు తెలంగాణలో గూడా గట్టిగానే పెంచుతున్నాడు బీర్ రేట్లు మొత్తం. సో, కూడబలుక్కొని చేస్తున్నారు ఇవన్నీ అనిపిస్తూ ఉంది. అక్కడ సూపర్ 6 అయితే ఇక్కడ 6 గ్యారంటీలు. అక్కడ, అక్కడ సేమ్ మెగా డిఎస్సి, ఇక్కడ సేమ్ మెగా డిఎస్సి ఇదంతా మ్యానిప్యులేషన్ చేసి మళ్ళా మోసం చేశారంతే. అర్థమవుతుంది కదా! మోసపోయినోళ్ళే మరలి గొర్రెలనాలి. సో, మనమంతా గొర్రెలమనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.